శ్రీలంకలో టికెట్స్ ఎలా ఉంటాయి చూడండి, రైల్వే టికెట్స్ ఆల్మోస్ట్ చాలా ఫుల్గా ఉంది. యాడ్ ఎంటీ ఉంటే అది నిలబడుకోవడమే. పోలీసులు వచ్చి చెక్ చేస్తున్నారు. తీసుకున్నాం. ఇది 130 ఉంది, కానీ అతను 200 అడిగాడు ట్రైన్ కాబట్టి. అలాడే బ్యాచ్ ఇండియాలోనే కాదు శ్రీలంకలో కూడా ఉన్నారు. చూడండి వెనకనే ఫోల్ ఉంది, వాడు చూడండి ఎలా ఉన్నాడు. చూడండి ఫోల్ వస్తుంది, తగులుతా. ఓ మై గాడ్, ఇక్కడ తగులుతుందేమో. చూడు ఎంత డేంజర్గా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ యుగా. ప్రజెంట్ నేను శ్రీలంకలో ఉన్నటువంటి కొలంబో అనే సిటీలో ఉన్నాను. ఇది శ్రీలంక క్యాపిటల్. ఈరోజు నేను ఈ కొలంబో నుండి క్యాండీ వరకు ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ టైం శ్రీలంకలో ట్రైన్ ఎక్కబోతున్నాను. ప్రజెంట్ నేను ఈ కొలంబోలో ఉన్నటువంటి, నిన్న దిగాం కదా, లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, పైన ఐకార్డ్లో ఇస్తాను. హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫాస్ట్గా ట్రైన్ అయితే ఎక్కేద్దాం. ప్రజెంట్ 8:30 అలా అవుతుంది. ఇంకొక 1 అవర్లో మాకు ట్రైన్ ఉంది. కొద్దిగా లేట్ అవుద్ది అనుకుంటా. కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఓకేనా? వెళ్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ వాటర్ ఉన్నాయి, అరటిపళ్ళు ప్లస్ ఇవి బొప్పాయ బ్రెడ్, ఆమ్లెట్ బ్రెడ్, ఇవి మనకి ఇచ్చింది బ్రెజిల్ వాళ్ళు. మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే. ఆమ్లెట్ ఇస్తా అని చెప్పింది, నేను వద్దని చెప్పింది. అలాగే ఇక్కడ జ్యూస్ కూడా ఇచ్చారా, ఆరెంజ్ అండ్ మ్యాంగో మిక్స్డ్ అంట. ఓకే ఆంటీ, బై. ఐఎమ్ గోయింగ్ టు క్యాండీ. బాబోయ్, ఆ బ్రెజిల్తో మాట్లాడుకుంటూ ఆడే ఉండిపోయాం. ట్రైన్ టైం అయిపోతుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. ఆడికి వెళ్తే ట్రైన్ ఉంటుందో లేదంటే లేదో తెలీదు. ఒకవేళ వెళ్ళిందంటే మళ్ళీ ఇక్కడే వచ్చి 1 డే బొక్క. లాటరీ షాప్ ఉంది. కేరళలో దొరుకుతాయి విధంగా లాటరీస్. కొలంబో మొత్తం ఆల్మోస్ట్ మనం చెన్నై చూసినట్టు ఉంటుంది. అక్కడక్కడ కేరళ స్టైల్లో లాటరీ షాప్స్ కూడా ఉంటాయి. లాటరీ కొనుక్కోవచ్చు. మన ఇండియాలో ఎక్కడే దొరకవు. లాటరీ షాప్ ఓన్లీ కేరళలో మాత్రమే దొరుకుతాయి. ఇదే కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ చూస్తుంటే కొంచెం ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిదిలా ఉంది, కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్లో వెళ్ళి టికెట్ తీసుకోవాలి. రండి వెళ్దాం. 10,000 ఇచ్చాను. శ్రీలంకలో టికెట్స్ ఎలా ఉంటాయి చూడండి, రైల్వే టికెట్స్. క్యాండీకి మాకు అది కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ నుంచి 500 రూపీస్ తీసుకున్నారు. అండ్ శ్రీలంకన్ రూపీస్లో రైల్వే స్టేషన్ మన ఇండియన్ రైల్వే స్టేషన్ లానే ఉంది, కానీ కొంచెం పాతదిలా ఉంది. క్యాండీ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వస్తుందని చెప్పింది. కింద అడిగాను. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2. ట్రైన్ చూడండి చాలా చిన్నదిగా ఉంది, చిన్నదిగా ఉంది. సూపర్గా ఉంది. అయినా ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ ఇదే. చూడడానికి చాలా చిన్నదిగా ఉంది. ఇందులో సెకండ్ క్లాస్ టికెట్ తీసుకున్నాం. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా, లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తా. ఎక్కబోయే ట్రైన్ ఇందులో ఈ ఫ్రంట్ ఉన్నవన్నీ ఫస్ట్ క్లాస్ అంట. ఇక్కడ డోర్స్ పైన వేస్తారు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని. ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్లో మొత్తం 3 కోచెస్ ఉంటాయి. 3 క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వచ్చి సింగిల్ బోగీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్లాస్ వచ్చి ఒక 3 బోగీస్ ఉంటాయి. థర్డ్ క్లాస్ వచ్చి నెక్స్ట్ 3 బోగీస్ ఉంటాయి. మొత్తం 6 or 7 బోగీస్ మాత్రమే ఉంటాయంట. మనం సెకండ్ క్లాస్ టికెట్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ క్లాస్ టికెట్ దొరకలేదు, లేదంటే తీసుకునే వాళ్ళం. తీసుకొని మంచి పని చేస్తాం. ఇది థర్డ్ క్లాస్ అంటే మన సైడ్ జనరల్ లెక్క ఫుల్గా ఉంది. చూడండి ఆల్మోస్ట్ చాలా ఫుల్గా ఉంది. యాడ్ ఎంటీ ఉంటే అది నిలబడుకోవడమే. సీట్ నెంబర్స్ ఏవి రిజర్వేషన్ లేదంట. టికెట్ మాత్రం ఇచ్చారు. అడుగు పెట్టేద్దాం. సీట్స్ అయితే ఏమీ దొరకలేదు. స్టాండింగే 4 hours ఇక్కడ నుంచి జర్నీ ఉంటుంది. మధ్యలో ఉన్న ఖాళీ అయితే కూర్చోవచ్చు అంట. పోలీసులు చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నారుగా. మనల్ని తీసుకెళ్ళబోయే లోకో దగ్గరికి వచ్చాం, ఇంజిన్ దగ్గరికి వచ్చాం. ఎలా ఉందో చూడండి. ఈ ట్రైన్ లోకో, అదే ఇంజిన్ చూద్దామని ముందుకు వచ్చిన. ఈ ట్రైన్ ఇంజిన్ చూస్తే నాకెందుకో ఇది బ్రిటిష్ వాళ్ళు పోతా ఇది మాకు వద్దురా బాబో అని ఏడు వదిలేసిపోయినట్టుండ. అది అంత పాతది. ఇదంతా థర్డ్ క్లాస్. సెకండ్ క్లాస్ తీసుకొని మంచి పని చేసాం. చూడండి ఎలా ఉందో. ట్రైన్ స్టార్ట్ ఎలా ఉంది. అందరు జంప్. మనం కూడా ఎక్కేద్దాం.
ఇప్పుడే స్టార్ట్ అయింది. బై టు కొలంబో. నెక్స్ట్ వీక్ తర్వాత వద్దాం. ఇప్పుడే మన ట్రైన్ కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ దాటి ముందుకు వెళ్తుంది. వెళ్లే దారిలో మనకు ఎగ్జాక్ట్ గా ముందు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. దీని పేరు లోటస్ టవర్. ఇది కొలంబోలోనే కాకుండా సౌత్ ఏషియాలోనే అతి పెద్ద బిల్డింగ్ ఇది. దీని హైట్ 1153 ఫీట్స్ అంటే 1153 అడుగులు ఉంటుంది. దీని పైకి వెళ్ళాలంటే ఫారినర్స్ కి $20 పే చేసి పైకి వెళ్ళి వ్యూ చూడొచ్చు. కానీ మాకు ప్రెజెంట్ టైం లేదు, మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, అప్పుడు వెళ్దామని వెళ్ళిపోతున్నాము. స్లో రన్నింగ్ లో దిగుతున్నాడు. కొంచెం స్పీడ్ ట్రైన్ లాగానే ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఆపట్లేదు. ఇంతకు ముందు రైల్వే స్టేషన్ వచ్చింది, చూడడానికి పెద్ద రైల్వే స్టేషన్ గా ఉంది కానీ పేరైతే సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. అది కాక పోలీసులు వచ్చి చెక్ చేస్తున్నారు టికెట్స్. థర్డ్ క్లాస్ టికెట్స్ తీసుకొని సెకండ్ క్లాస్లో ఎక్కేస్తారు. ఇప్పుడే పోలీసులు వచ్చారు, వాళ్ళంతా టికెట్ చెక్ చేశారు. చాలా మంది ఇక్కడ థర్డ్ క్లాస్ టికెట్ తీసుకొని సెకండ్ క్లాస్ ఎక్కేసారంట. వాళ్ళందరినీ వెళ్ళమని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఫుట్పాత్ పైన కూర్చున్నారు కదా, వాళ్ళని కూడా వెళ్ళమని పంపించేశారు. కొంచెం ఈజీ అయింది మాకు, కొంచెం ఫ్రీగా ఉంది. ఈ వ్యూ చూస్తే ఎలా ఉందంటే మన ఇండియాలో సేమ్ కేరళ ఈ విధంగానే ఉంటుంది. అరటి చెట్లు, అలాగే కొబ్బరి చెట్లు, సేమ్ ఇలానే ఉంటుంది. వెదర్ కూడా ఏం తేడా లేదు. నాకు వీటిని చూస్తుంటే కొలంబోలో ఉండట్లేదు, కేరళలో ఉన్నట్టుంది. అండ్ ఇది శ్రీలంక ట్రైన్లో వాష్రూమ్. బాత్రూమ్ ఎలా ఉందో చూడండి, నార్మల్గానే ఉంది. సేమ్ ఇది మన ఇండియన్ ట్రైన్స్ లాగే ఉంది, కొంచెం బెటర్ క్లీనింగ్. ముందే దిగిపోయారు, చాలా మంది ఎక్కారు అనుకోండి, ఎక్కుతున్నారు కూడా. ట్రైన్ ఏం మాత్రం ఖాళీ అవ్వట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ ఒక స్టాప్లో ఆగింది. మనం కొలంబో నుంచి డైరెక్ట్గా రప్మా అనే స్టాప్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ చాలా మంది దిగిపోయారు కానీ మళ్ళీ ఫుల్గా ఎక్కేస్తారు. ట్రైన్ నిండా ఉన్నారు. ఈ రక్మా స్టేషన్ని దాటుతుంది ట్రైన్. అక్కడ ఏదో లోకల్ ట్రైన్ వచ్చింది కదా, ఆ ట్రైన్ ఆపారు. ఆ ట్రైనే బెటర్, ఖాళీగా ఉంది. చూడండి ఎలా ఊగుతూ వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళంతా అంతా ఆల్మోస్ట్ బయట ఉన్నారు. జారితే రే 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 తగులుతుందిరా రే. ఏం కొద్దిగా కూడా భయం లేదు వాళ్ళకి. చూడు, ఈ ఎలాగో కలగా ఒక ఫుట్పాత్ అయితే సంపాదించాను. ఇక్కడ గంటహానికి దిగిపోయారు ఎవరు. ఇక్కడ కూర్చోడానికైనా కొంచెం స్పేస్ దొరికింది. లోపల ఫుల్గా ఉంది ట్రైన్. వేలాడే బ్యాచ్ ఇండియాలోనే కాదు, ఈ శ్రీలంకకు వచ్చినా కానీ వదలలేదు. చూడండి ఎలా వేలాడుతున్నారో. జారిందంటే కింద పడతారు. అప్పుడప్పుడు మధ్యలో స్తంభాలు వస్తున్నాయి. అలాగే అక్కడ చూడండి పోల్ వస్తుంది. రే తగులుతారు. ఓ మై గాడ్, ఇక్కడ తగులుతారేమో. చూడు ఎంత డేంజర్గా ఉందో. ఒక అతను వచ్చాడు, వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇది 130 ఉంది కానీ అతను 200 అడిగాడు ట్రైన్ కాబట్టి. ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీ 60 to 70 రూపీస్. ఈ ట్రైన్ జర్నీ మాత్రం మామూలుగా లేదు. నేను శ్రీలంకలో ట్రైన్ జర్నీ అంటే ఏదోలా ఉంటుంది అనుకున్నా కానీ నవ్వుతో నా భవిష్యత్తులా ఉంది. వెళ్ళే కొద్దీ ఇంకా చూడాలి అనిపించేలా ఉంది. మధ్యలో టన్నెల్స్ వస్తున్నాయి, అలాగే పచ్చటి పొలాలు వస్తున్నాయి. చూడ్డానికి 2 కళ్ళు చాలేదు, అంత బాగుంది ఈ ట్రైన్ జర్నీ. ట్రైన్ ఎక్కి 2 hours అవుతుంది. ఇంకా 1.5 hour టైం పడుతుందంట చేరుకోవడానికి. ఇంకా మోర్ దెన్ 2 stops ఉన్నాయంట. 2 stops తర్వాత క్యాండీ వస్తుందని చెప్పారు. ఏదో వడలు అమ్ముతున్నాడు. టన్నెల్ ని చూడబోతున్నాం. ఇది ఈ రూట్ లో 4th టన్నెల్.
ఇప్పుడంతా మేము ఆల్మోస్ట్ కొండ ప్రాంతంలో వెళ్తున్నాం, హిల్ మీద. ఇప్పటికీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ టైం వరకు ఒక 4 టన్నెల్స్ వచ్చి ఉంటాయి. సూపర్గా ఉన్నాయి, కానీ చిన్న చిన్న టన్నెల్సే. సూపర్గా ఉంది అసలు లొకేషన్ కూడా. ఈ శ్రీలంకన్ ట్రైన్లలో డోర్ దగ్గర నిలబడడం, విండోలోంచి చేతులు పెట్టడం చాలా డేంజర్. ఎందుకంటే ట్రైన్ వెళ్తుంటే ట్రాక్ పైన అక్కడక్కడ ట్రైన్కి చెట్లు కొమ్మలు తగులుతున్నాయి. అలాంటప్పుడు మనం బయట ఉంటే మనకు కూడా తగులుతాయి. చూడండి, చాలా డేంజర్గా ఉంది. మన ఇండియాలో ట్రైన్కి ఎక్కడ చెట్లు కొమ్మలు తగలో, ఎందుకంటే స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా కొమ్మలు చెట్లు అన్ని తగులుతున్నాయి. మరి అక్కడక్కడ టన్నెల్స్ వస్తున్నాయి. టన్నెల్స్ వచ్చినప్పుడు చాలా ఇరుగ్గా ఉంది. కేవలం ట్రైన్ వెళ్ళేంత స్పేసే ఉంది. చూడండి ఎలా ఉందో. ఇలాంటప్పుడు మన చేతి కానీ బయట పెడితే చేతులే పోతాయి, అంత డేంజర్గా ఉంది. ఇండియాలో కుక్కని చుచ్చు అంటూ వస్తుంది, దీని విరుద్ధం. ఏదైనా ఒకటే లాంగ్వేజ్. సూపర్. ఇప్పటి వరకు ట్రైన్ స్ట్రైట్గా వెళ్ళింది, ముందుకెళ్ళింది. ఉన్నట్టుండి మన ఇండియాలో అయితే ఇంజన్ చేంజ్ చేస్తారు కదా, కానీ ఇలా వెనక్కి వెళ్తుంది, రివర్స్లో వెళ్తుంది. ఇక్కడ ఆపి పేరదని అనే స్టాప్ వచ్చింది. మనం దిగవలసిన డెస్టినేషన్ ఇదే. ఇక్కడ నుంచి క్యాండీ దగ్గర ఉంటుంది, అంటే క్యాండీ నియర్ స్టేషన్ అంట ఇది. కాబట్టి క్యాండీకి వెళ్ళదంట. క్యాండీకి వెళ్ళే ట్రైన్ మార్నింగ్ వెళ్ళిపోయింది. మేము కొంచెం నిద్ర లేక మార్నింగ్ 6 o'clockకి క్యాండీకి డైరెక్ట్ ట్రైన్ ఉన్నది. మనం ఇక్కడ నుంచి బయట వెళ్ళి వేరే ట్రైన్ ఎక్కి వేరే ఆటో తీసుకొని క్యాండీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫైనలీ 4 hours తర్వాత పేరందనియా స్టేషన్కి అయితే చేరుకున్నాను, కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్ నుండి. ఇక్కడ రావడానికి మాకు 4 hours టైం పట్టింది ట్రైన్లో, కొలంబో టు పేరందనియాకి రావడానికి. ఈ పేరందని అనేది క్యాండీకి నియర్లో ఉంటుంది, అంటే దాదాపు 7.6 kilometers దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి క్యాండీకి. మేము మార్నింగ్ యాక్చువల్లీ డైరెక్ట్ ట్రైన్ ఉండేది క్యాండీకే, కానీ మార్నింగ్ నిద్ర లేవలేదు. 6 o'clock అంతా ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. తర్వాత 9 o'clock ఈ ట్రైన్ ఎక్కాం. ఈ ట్రైన్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. ప్రెజెంట్ ఇక్కడ నుంచి మేము బయట వెళ్ళి రైల్వే స్టేషన్ బయట వెళ్ళి టుక్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి, ఆటోలు తీసుకొని క్యాండీకి వెళ్తాను. క్యాండీలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ పేరదినియా రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాం కదా, ట్రైన్ దిగి ఇలా బయట వచ్చాం, అవుట్ సైడ్ వచ్చాం. అవుట్ సైడ్ వస్తే ఒక చిన్న సర్కిల్లా ఉంది. ఇక్కడ ఏమంటే ఒక చిన్న బస్ షెల్టర్ ఉంది. ఈ బస్ షెల్టర్ దగ్గర బస్సుల కోసం వెయిట్ చేస్తున్నాం క్యాండీ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి క్యాండీకి 7.6 kilometers దూరం ఉంటుంది. బస్సులు వస్తే బస్సు కూడా వచ్చింది. ఈ బస్ ఎక్కి క్యాండీ వెళ్దాం. పైన ఉంది కదా పేరందనియా టు క్యాండీ. క్యాండీ మేబీ ఖాళీగా ఉంది ఆల్మోస్ట్. ఇదే మనం క్యాండీ వెళ్ళడానికి ఈ బస్సులో తీసుకున్న టికెట్. టోటల్ 112 rupees టికెట్ ఛార్జ్ చేశాడు. మనం అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో వన్ అడిగితే 1000 rupees అడిగాడు, శ్రీలంకన్ రూపీస్. ఇది బెటర్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.